హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు మోడల్ 5 కింద సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ను ఉపయోగించి నేను 9 రకాల వాక్యాలను తయారు చేయడం జరిగింది. ఇట్టి వాక్యాలను చదివి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆటలు ఆడాలి లేదా ఆడాలా అని మనం తెలుగులో అంటాము. అదే దాని ఇంగ్లీష్లో ఐ షుడ్ ప్లే గేమ్స్ అని అనాలి. మనము పేదవారికి సహాయపడాలి అని మనం తెలుగులో అంటాము. అదే దాని ఇంగ్లీష్లో వీ షుడ్ హెల్ప్ ద పూర్ అని అనాలి. మీరు దేశానికి సేవ చేయాలి లేదా చేయాలా అని తెలుగులో అంటాం అనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో యూ షుడ్ సర్వ్ ద కంట్రీ అని అనాలి. వారు మనకు సహకరించాలి అని మనం తెలుగులో అంటాం అనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో దే షుడ్ కోఆపరేట్ అస్ అనాలి. ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలి అని అనాలనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో పీపుల్ షుడ్ ఎలెక్ట్ గుడ్ లీడర్స్ అని అనాలి. ఎవరి సబ్జెక్ట్ను వారు ప్రేమించాలి అని అనాలనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో వన్ షుడ్ లవ్ వన్స్ సబ్జెక్ట్ అని అనాలి. ఆమె అందరినీ గౌరవించాలి లేదా గౌరవించాలా అని అనాలనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో షీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ అని అనాలి. అతడు తన తల్లిదండ్రులను ఆదరించాలి అని అనాలనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో ఈ షుడ్ ట్రీట్ హిస్ పేరెంట్స్ అని అనాలి. అది దాని పిల్లలకు ఆహారం తినిపించాలి అని అనాలనుకోండి. అదే దాని ఇంగ్లీష్లో ఇట్ షుడ్ ఫీడ్ ఇట్స్ చిల్డ్రన్ అని అనాలి. ఈ విధంగా మరి షుడ్ను ఉపయోగిస్తూ మరి V1 ప్లస్ ఆబ్జెక్ట్లను మార్చుకుంటూ మరి సబ్జెక్టులను అన్ని సబ్జెక్టులు ఇలాగనే ఉపయోగిస్తూ ఒక 5 నెంబరు 6 నెంబరు సబ్జెక్ట్ ప్లేస్లో వేరే నౌన్ ప్లూరల్ కానీ నౌన్ సింగులర్ కానీ లేదా వేరే ఏ పదమైనా సరే ఉపయోగిస్తూ మరి ఇలాంటి మీనింగ్ కలిగినటువంటి వాక్యాలను మనకు కావాల్సినన్ని తయారు చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక్కడ కొన్ని నోట్స్ ఇచ్చాను, వీటిని చదువుకోవాలి. ఓకే, మరి V1 V2 V3 నేర్చుకోవాలంటే మరి లాంగ్ వీడియోలను చూడాలి. ఓకే, సో థ్యాంక్ యూ.